పేతురు తగ్గినటువంటి శిష్యులందరూ కూడా ధోని ఎక్కి అద్దరికి ఆ రాత్రికాల సమయంలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభువు ఏం చేశారంటే ఆయన ఒంటరిగా కొండకు చేరి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. మొదటి జాము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవ జాము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవ జాము ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు. గమనించండి, 4 జాములు 6 నుండి 3 నుండి 6 గంటల వరకు ఒక జాము, 6 గంటల నుండి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుండి 3 గంటల వరకు ఒక జాము, 3 గంటల నుండి మరలా తెల్లవారు 6 గంటల వరకు ఒక జాము. వీళ్ళు సాయంకాలం 3 గంటలకి పంపించేశారు. యేసు ప్రభువు పెద్దల కాడనే ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్ని జాములు ప్రార్థన చేశారంటే 3 జాములు ఆయన ప్రార్థన చేస్తాము. యేసు ప్రభువు యొక్క ప్రార్థన జీవితం మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకనంటే అనేక పర్యాయాలు యేసు ప్రభువు శిష్యులతో చెబుతూ ఉంటాడు, ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనను అసాధ్యము. అలాగే యేసు ప్రభువు తన బోధనలో ప్రజలతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు, మీ నడుములు కట్టుకొనండి, మీ దీపములు వెలుగుచుండనియండి, మీరు ప్రార్థన చేయండి. శిష్యులకు యేసు ప్రభువు చెప్పారు, ఆయన వారికి ప్రార్థన నేర్పించాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి ఎలాగూ ప్రార్థన చేయవలనో శిష్యులకు యేసు ప్రభువు నేర్పించాడు. యేసు ప్రభువు ఒక మంచి ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా యేసయ్య మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలని ఆయన మనకు మాదిరికరమై ఉన్నాడు. భక్తులు చెబుతూ ఉన్నాడు, ఆయన మనకు మాదిరి వచ్చి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా మాదిరి అంటే ఆయన మంచి ప్రార్థనా పరుడు, తండ్రి సన్నిధికి చేరి తండ్రి ఎదుట విన్నపములు చేసేటువంటి ఒక మంచి ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థనను మనము కూడా కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యులు వారి ప్రయాణాన్ని కొనసాగించారు. అది 4వ జాము అవుతా ఉంది, అనగా తెల్లవారు జాము 3 గంటల సమయం. ఇంచుమించు 3-4 గంటల సమయంలో వీళ్ళు ఇంకా అద్దరికి దూరముగా ఉన్నారు. ఇంకా దరికి వారు చేరుకోలేదు. అయితే ఒక తెల్లటి ఆకారం, వస్త్రాలు ధరించినటువంటి ఒక ఆకారం సముద్రం. చెప్పండి ఏంటది? ఆ వచ్చుచున్న ఆకారం భూతం. ఎందుకంటే నీళ్ల మీద మనిషి అయితే నడవలేడు. చెప్పండి, నీళ్ల మీద మనిషి అయితే నడవలేడు. ఇక్కడ ఉన్నటువంటి వారిని మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా నీళ్ల మీద నడిచిన అనుభవం మీకుందా? నీటిలో నడిచిన అనుభవం మీకుందా? చెప్పండి. నీళ్ల మీద నడిచిన అనుభవం మీకు ఎవరికైనా ఉందా? మీకే కాదండి, చరిత్రలో ఎప్పటికీ ఎవరికి నీళ్ల మీద నడిచినటువంటి అనుభవం లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి ఆయన మాట విన్నటువంటి పేతురు తప్ప మరి ఎవరు ఇంకా నీళ్ల మీద నడవలేదు. జాదుగారు అనేటువంటి ఒక ఇంద్రజాలికుడు ఉండేవారు. చెప్పండి, ఎవరైనా? జాదుగారు అనేటువంటి ఒక ఇంద్రజాలకుడు ఉండేవారు. ఆ ఇంద్రజాలకుడు ప్రపంచంలోనే కనుకత్తులు ప్రదర్శించగలిగినటువంటి వారిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వారు ఈ జాదుగారు. అదే కనుకత్తులో చివరికి అతను ఏమైనాడంటే తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆయన నీటిలో మునిగి నేను మరలా లేస్తాను పైకి కొన్ని సమయం అయిన తర్వాత నేను వస్తానని చెప్పాడు. కత్తులు కట్టుకుని బంధించి ఆ నీటి అడుగు భాగంలోనికి దించిన తర్వాత అక్కడి నుంచి తన కట్లు విప్పుకుని అక్కడ పైకి వచ్చేటువంటి ఇలాంటి అనేక